వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ. 10 నిమిషాలు మనం దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని బయలుపరచి నన్ను మమ్మను ఆత్మీయతలో బ్రతికించి భౌతికముగా వాక్య బలము చేత దీర్ఘాయుష్మంతులను చేసి మమ్మను ప్రభు నీ కొరకు నిలబెట్టుకోమని యేసు నామమున అడుగుతున్నాను, పరిశుద్ధ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక ఉన్నతమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 17వ అధ్యాయము 3వ వచనములో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇక్కడ స్పష్టముగా ఒక విషయం మనం గ్రహించగలుగుతాం. తండ్రి అయిన దేవుని గురించి వ్రాయబడింది, కుమారుడైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది. ఇక్కడ దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు యెహోవా ఆయనను ఎరుగుట, ఆయన ఈ భూమి మీదకి పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుట నిత్య జీవం అనే మాట వ్రాయబడింది. నిత్య జీవం. ఎవరిని ఎరుగుట? అది మనం స్పష్టంగా గమనించాలి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును యేసుక్రీస్తును ఎవరెవరిని ఎరుగుట అని ఇక్కడ లేఖనం మాట్లాడుతుంది. తండ్రి అయిన దేవునిని తెలుసుకోవాలి, తరువాత కుమారుడైన యేసుక్రీస్తును తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. కుమారుడైన యేసుక్రీస్తును కూడా తెలుసుకోవాలి. యోహాను సువార్తలోని 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 17వ వచనం. ఇక్కడ ఒక మాట ఏంటంటే, కుమారుని ద్వారా రక్షణ పొందాలి అని ఒక మాట ఉంది. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. యేసు రక్షకుడు అని మనం అంటున్నాం. దానిని మరీ స్పష్టంగా ఈ 17వ వచనం తెలియజేస్తుంది. కుమారుని ద్వారా రక్షణ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే మూల వాక్యంలో ఉన్న మాటకు ఈ మాటకు లింక్ ఏంటంటే,
కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. ఆ నిత్య జీవము రావాలంటే ముందు రక్షణ పొందాలి. నేను స్తోత్రం కలుగునగాక. ఆ మాట అర్థమైందా? మొదట రక్షణ. ఎవరి యందు రక్షణ? ఈ కుమారుని యందే రక్షణ. ఆ రక్షణ పొందితేనే ఏం కలుగుతుంది? నిత్య జీవం. నిత్య జీవం. రోమా పత్రికలో ఒక మాట, రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా వచ్చు జీతం మరణం, దేవుని స్తోత్రం. అక్కడ ఒక మాట ఏంటంటే, ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఎవరి యందు నిత్య జీవం? అందరు చెప్పండి మాట. ఎవరి యందు? ఎవరి యందు? క్రీస్తు యేసునందు మాత్రమే నిత్య జీవం. ఆయన లేకుండా నిత్య జీవం అనేది రాదు. వస్తుందంటారా? రాదు. ఆయన వలన మాత్రమే నిత్య జీవం. రోమా పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు, మొత్తం జంట వచనాలు. చివరి లైన్ చదవండి అమ్మా. మీరు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు, అది దేవుని స్తోత్రం. ఎవరికి చెందినటువంటి వ్యక్తులంగా ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు వారిగా. దేవుని స్తోత్రం. ఎవరు వారు? యేసుక్రీస్తు వారు. ఎవరు వీళ్ళు? ఎవరు? ఆయనను విశ్వసించిన వారు. దేవుని స్తోత్రం. విశ్వసించుట అనేది చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. అది అందరికీ ఇది అర్థము కాదు. దేవుని కార్యము అర్థమైనటువంటి వ్యక్తులేమో ధన్యులవుతారు. ఇక్కడ 2 మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి మాట ఏంటంటే, నా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పడానికి చాలామంది ఇష్టపడి ఆనందిస్తారు. నా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పడానికి ఆనందిస్తారు, ఇష్టపడతారు. ఇందులో 2వ రకం ఏంటంటే, ఆ దేవుని నామమును ఘనపరచే వ్యక్తులు. 2వ రకం ఎవరు? ఆ దేవుని నామమును. కొంతమంది ఏమో యేసు నా దేవుడు అని చెప్పుకుంటారు, కానీ ఆయన వాక్యం అన్న భయం వారికి ఉండదు. మరికొంతమంది యేసు నా దేవుడని చెప్పుకోవడమే కాదు, ఆయన నామము నా ద్వారా మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఘనపరచబడాలి. ఆయన నామము నా ద్వారా ఘనపరచబడుటకు ఆయన వాక్యాన్ని నేను నెరవేరుస్తాను. ఇది 2వ రకం. దేవుని స్తోత్రం. మరి మనం ఎవరు? మొదటి రకమా 2వ రకం? ఘనపరచువారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 సాక్ష్యములను గురించి నేను మాట్లాడతాను. ఒక్క 10 నిమిషాల్లో ముగించేస్తా. 2 సాక్ష్యం. ఎవరిని గూర్చి అంటే, కుమారుని గూర్చి. కుమారుని గూర్చి 2 సాక్ష్యము. మొదటి సాక్ష్యము ఏదనగా, మొదటి యోహాను సువార్త పత్రిక మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం స్పష్టంగా ఆ వచనాలన్నీ చదువుతాం. 5వ వచనము నుండి, నమ్మువాడు తప్ప నీళ్ళ ద్వారా
ద్వారాను ఈయనే యేసుక్రీస్తే. నీళ్లతో మాత్రమే కాక నీళ్లతో రక్తముతో వచ్చాను, సత్యము గనుక. ఇక్కడ జాగ్రత్త వినండి, సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ముగ్గురు సాక్ష్యమిస్తున్నట్లు కనబడుతుంది లేఖనం. మొదటి విషయం చెబుతున్నాను, క్రీస్తును గురించి ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? ఇందులో ముగ్గురు సాక్ష్యం ఇస్తారు. ఆ ముగ్గురు ఎవరో చదవండి. ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును ఏకీభవించున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింపుల్గా చెబుతాను నేను, ఇది ఒక సబ్జెక్ట్, కానీ సబ్జెక్ట్లా చెప్పను, సింపుల్గా చెబుతాను. యోర్దాను నది దగ్గరకు యేసు ప్రభువారు బాప్తిస్మం కొరకు వెళ్ళారు. నది దగ్గరకు బాప్తిస్మం కొరకు వెళ్ళారు. బాప్తిస్మము యోహాను భక్తుని ద్వారా ఆయన తీసుకుని లేచిన వెంటనే ఒక స్వరం వచ్చింది. ఏంట స్వరం? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుని స్తోత్రం. రెండు, దేవుని ఆత్మ పావుర ఆకారమున ఆయన మీదికి రావడం కనబడింది. ఈ ఆకారము పావుర ఆకారముగా అని లేఖనములో రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూద్దాం, ఆ మాట కూడా మనం చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ ఒక శరీరాకారముగా. చాలా మంది ఉంటారు, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు ఆత్మగానే చూడాలి, కానీ ఒక ఆకారం అక్కడ కనబడదు. ఈ లేఖనం చాలా మంది ఏమంటారంటే, ఏదో ఒక విద్యుత్ శక్తి లాగా కనబడని ఒక శక్తి పరిశుద్ధాత్మ అనేది ఉంటుంది, అవును కదా. విద్యుత్ శక్తి ఒక వైర్ లోపల ఉంటుంది, ఆ కరెంట్ అనేది. సేమ్ ఆయన కూడా అంతే. దాన్ని పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. ఇక్కడ ఏమనుందంటే శరీరాకారముతో అన్నాడు. అవునా కాదా? పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి అంటే కనబడేటట్లు వచ్చాడా, కనబడకుండానా? ఇప్పుడు నాకు చెప్పండి, కనబడేటట్టు వచ్చాడా? కాకపోతే ఎలా? పావుర ఆకారము. యేసు ప్రభు వారు ఆల్రెడీ అక్కడ ఉన్నారు అన్నది దగ్గర. తర్వాత మాట ఏముంటదంటే, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఒక మాట ఏంటంటే, ఆయన ఆదికాండములు 18లో శరీర ఆకారముతో అబ్రహామును కలుసుకున్నాడు కదా. అంటే తండ్రి అయిన దేవుడు కూడా శరీర ఆకారముతో రావడం జరిగింది. అర్థమైన మాట కాలేదా? స్తోత్రం. అక్కడ ముగ్గురు మనుష్యులు అంటాడుగా. ఎంతమంది? ముగ్గురు. అందులో ముగ్గురు అంటే ఆ ముగ్గురులో ఒక ఆయన పరిశుద్ధాత్ముడేగా కాదా? అవునా? అవునా కాదా? ఒక ఆయన ఎవరై ఉండాలి? ఒక శక్తిలాగా ఆయన ఎవరికి కనపడడు అనేది వాస్తవమా? అది సత్యమా? మాట
మాట్లాడరే, అందుకని నాకు మీకు సబ్జెక్ట్ చెప్పనండి. దేవుని స్తోత్రం కలిగిన మెల్లి వెళ్ళిపోతూ ఉన్నానంటే మళ్ళీ వచ్చేస్తారు, బాగా గుర్తు చేస్తారు చెప్పొద్దు అని. దేవుని స్తోత్రం కలిగిన గాక. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ క్రొత్త నిబంధనలు వచ్చేసరికి పావుర ఆకారంగా కనబడ్డాడు. సరే, ఆ విషయం ప్రక్కన పెడితే ఆత్మ సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని వ్రాయబడింది. ఎవరిని గూర్చి? క్రీస్తును గూర్చి. రెండవది నీళ్లు. రెండవది నీళ్లు. ఏ నీళ్లు? బాప్తిస్మ జలములు. దేవుని స్తోత్రం. ఉన్నాయా? బాప్తిస్మ జలము. 3 రక్తము. ఏమన్నాడు? రక్తం. ఏ రక్తం? కల్వరి శిలువలో చిందించబడిన. ఎవరికి ఈ 3 సాక్ష్యం ఇస్తున్నాయి? ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఎవరిని గూర్చి? క్రీస్తును గూర్చి. మనం మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాం కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. ఈ సాక్ష్యం ఎవరిని గూర్చినది? కుమారుని గూర్చినది అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరిని గూర్చి? కుమారుని గూర్చినది. ఇలా చెప్పుకుంటూ ఒక మాట చెబుతాడు 11వ వచనములో. ఆ సాక్ష్యం ఏదనగా దయచేసేను. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ సాక్ష్యాలన్నీ ఎవరిని చూపిస్తున్నాయి? క్రీస్తును చూపిస్తున్నాయి. క్రీస్తును చూపించుటల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడని అక్కడే ఉంది కదా వాక్యంలో. ఆయన ఏమై ఉన్నాడని సాక్ష్యం. దేవుడు మనకు నిత్య జీవమును, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనగా ఏలయనగా మనకు నిత్య జీవము దయచేయబడెను. దేవుని స్తోత్రం కలుగునగా. ఏంటది? నిత్య జీవం దయచేయబడెను, అనుగ్రహించబడెను. ఈ జీవం కుమారుని యందున్నది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఫైనల్ ఒక మాట చెప్పాడు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఇది ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేసాడు అక్కడ. ఇన్ని విషయాలు చెప్పుకుంటే వచ్చి పైనన్నీ ఏంటంటవి సాక్ష్యాలు అన్నమాట. పైన చెప్పినదంతా ఈయన రక్షకుడై ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు. ఆ ఆధారాలు మనుష్యుడు ఇచ్చినవి కాదు, దేవుడు ఇచ్చినవి. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఎవరిచ్చారు ఆధారాలు? దేవుడు. ఎవరిని గురించి ఇచ్చాడు? క్రీస్తుని గురించి. ఎన్ని ఆధారాలు ఇచ్చాడు? 1 ఆత్మ, 2 నీళ్ళు, 3 రక్తం. దేవుని స్తోత్రం. చెప్పండి. ఆత్మ అంటే ఆత్మ ఎవరిని చూపిస్తున్నాడు? క్రీస్తునే చూపిస్తున్నాడు. నీళ్లు క్రీస్తునే చూపిస్తున్నాయి. రక్తం క్రీస్తునే చూపిస్తున్నాయి. ఆయనను అంగీకరించకపోతే ఇంకా దానికి ఎవరు బాధ్యులు కాదు. ఇంత గొప్ప సాక్ష్యం ఇంకెక్కడ ఉండదు. దేవుడు ఇచ్చేశాడు. రెండవ సాక్ష్యం ఏంటంటే మనుష్యుడు ఇచ్చేది సాక్ష్యము. ఎవరు ఇచ్చేది? మనుష్యుడు ఇచ్చే సాక్ష్యం. అంటే
ఆ జీవాన్ని రుచి చూసినటువంటి వ్యక్తులు ఇచ్చే సాక్ష్యం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న తర్వాత ఆ రుచిని గూర్చి పంచాలన్నాడు. దేవుని స్తోత్రం. అది ఆ మాధుర్యాన్ని తెలియచేయమన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి. ఏంటంటే, యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తమును వాక్యము నిమిత్తమును నేను పరవాసినైతే. దేవుని స్తోత్రం కలుగును. ఇది మనుష్యుని సాక్ష్యము. ఎవరిని గూర్చి? క్రీస్తును గూర్చి. ఆయనను గూర్చి మనము సాక్ష్యము చెప్పాలి అన్నాడు. ఏ సాక్ష్యం అది? ఆయనే రక్షణకర్త, ఆయన తప్ప వేరొక మార్గం లేదని. దేవుని స్తోత్రం. మూలవాక్యం చదవండి ఒకసారి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును యేసుక్రీస్తును ఎరుగుటయే. ఇప్పుడు మనకు దేవుడు ఏమనుగ్రహించాడు చెప్పండి? ఇక్కడున్న మనకు నిత్య జీవం అనగా అర్థం, నిత్య జీవం అనగా అర్థం. ఇందులో రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి నిత్య జీవం అనగా పరలోకం, అనగా పరలోకం అసలైనది అదే. రెండవది ఏంటంటే నిత్య జీవం అంటే దేవుని యొక్క సంరక్షణ, భద్రత, కాపుదల కలిగి మనం ఉండుటయు నిత్య జీవమే. ఎలాగనగా నరకాగ్ని గుండము నుండి మనము తప్పించబడి నిత్యత్వములోనికి అడుగు పెట్టకుండానే నిత్యత్వాన్ని మనం ఇక్కడ అనుభవిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునగా. ఇంకనూ అక్కడ అడుగు పెట్టలేదు, కానీ అది ఎలా ఉంటుందో ఇక్కడ మనం అనుభవిస్తానే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునగా. అది రుచి చూడు. ఎలాగంటే ఇప్పుడు ఒక మామిడి చెట్టు లేక ఒక ద్రాక్ష, ఒక జామ మన ఇంట్లో ఉంటాయి కదా, ఏదో ఒక చెట్టు ఉందనుకోండి. ఒకసారి ఈ ఏడు కాసింది, మామిడికాయలు కాసింది, చాలా టేస్టీగా ఉన్నాయి. రెండవ సంవత్సరం అవి పచ్చి పచ్చిగా ఉండగానే ఎవరైనా ఈ కాయలు ఎలా ఉంటాయంటే మీరేమంటారు? చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎలా తెలుసు? ఆల్రెడీ వాటిని నేను తిన్నానా లేదా? తిన్న తర్వాత ఇప్పుడు అనుభవంతో చెప్పేస్తున్నా. ఏం చెబుతున్నా? అది పిందెగా ఉందని మీరు ఏదనుకోవద్దు. అది పక్వానికి వస్తే చాలా మధురంగా ఉంటుంది. మీకు ఎలా తెలుసు? ఇంకా ఒక్క పండు కూడా మీరు తినలేదు కదండి. ఇప్పుడు దాని యొక్క టేస్ట్ అనేది నేను చూసిన. పరలోకం మీకు టేస్ట్ ముందుగానే తెలిసిపోయింది మనకు. దేవుని స్తోత్రం కలుగునగా. అందుకే మనందరం దేనికి వారసులు? నిత్య జీవానికి వారసులు. ఒక మాట చెబుతాను, నిత్య జీవానికి వారసులమైనటువంటి మన భాగ్యం, దీన్ని ప్రతిదినము కూడా మనం అనుభవించాలి. ఎట్లాగంటే ఒక మాట, కొంతమంది కొన్ని కూరలు వండిన తర్వాత అప్పుడప్పుడు తినుంటాం, ఎవరు ఎలా చేస్తారు అని ఒక ఐడియా వచ్చేస్తుంది. వస్తుందా? ఫలానా ఇవాళ ఫలానా వ్యక్తి కూరలు సిద్ధం చేసిందంటే కొంతమంది అబ్బో అంటారు. ఫలానా ఆమె ఈ రోజున వంట సిద్ధం చేశారు, చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి, ఆ భోజనం వేరే అంటారు. కొంతమంది సేవకులు అనేవాళ్ళు మన దగ్గర అక్కడ కూడికి ఏదైనా ఒక స్పెషల్ సేవకుల కూడికి లాంటివి జరిగితే ఫాస్ట్గా సంఘం జరిగిన ఇక భోజనాలు తీరే
వేరు. కారణం స్వీట్స్ అని, హాట్స్ అని, 3 రకాలుగా మనం పెట్టి మనం ఆనందింపజేస్తాం కాబట్టి అక్కడ భోజనం తీరే వేరు. దేవుని స్తోత్రం. కొన్నాళ్ళకి పలానా చోట అక్కడ మా పిసినోరండి, అసలు భోజనం కూడా పెట్టాడు. మన పాస్టర్ గురించి అసలు భోజనమే ఇలా చుక్కుడుకాయ బెండకాయ పెడతాడు. పాస్టర్ గారి దగ్గర మన దగ్గర అంటే వెళ్ళాలంటే మర్చిపోకూడదు అంట. గుర్తు చేయండి, ముద్రాణ పాలం అంటే ముందే గుర్తు చేయండి. ఫోన్ చేసి నువ్వు తీరామన్న పాలమని గుర్తు చేయండి. దేవుని స్తోత్రం. అది పెట్టి దగ్గర మనం ఏమాత్రం వెనకంజ వేయకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. అట్లాగా రుచి అనేది మనకు అర్థమైపోతుందిగా. పరసంబంధమైన అనుభవాలను ప్రతి దినము కూడా దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు దేవుని యొక్క సంగతి ఎలా ఉంటుంది, దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుంది, ఆ మహిమంతయు నాది, బల ప్రభావములు కలిగిన వాడు ఆయన. ఆ బలాన్ని తొడుక్కుంటాను. దేవుని స్తోత్రం. అక్కడ ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అన్నీ దేవుడు నాకు ఇస్తాడు. వాని క్రియల చొప్పున అంటాడుగా మరి వాక్యంలో. అంటే దేవుడు ఆస్తిని ఇస్తాడే కూడా ఇస్తాడు. మనం ఇక్కడే ఆ అనుభవాలన్నింటినీ కూడా పొందుకోవాలి, అనుభవించాలి. దేవుని స్తోత్రం. అనుభవించాలి. మనం ఏదో చూద్దాంలే అక్కడికి పోయిన తర్వాత అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. ఎవరి యందు? దేవుని యందు. మీరు ఎంత ఆనందం ఉంది దేవుడు అంటే చెప్పండి, ఒక్క మాట చెప్పండి నాకు. ఎంత ఆనందం ఉంది దేవుడు అంటే? మీకు ఆనందమేనా, సంతోషమేనా? మీరు ఎలా ఆనందిస్తారు దేవుని బట్టి? ఒక్క మాట పంచుకొని పర్లేదు. ఒక్క మాట, మీరు ఎలా ఆనందిస్తారు దేవుని బట్టి? లేదా ఇప్పుడు ఒక చంటి బిడ్డ ఉందనుకోండి, ఇష్టమైన ఒక చాక్లెట్ కానీ చేతులు పెట్టమనుకోండి, ఎగిరి కలుగేస్తుంది. ఆ ఆనందాన్ని కొట్టుకాడికి తీసుకెళ్ళమనుకోండి, ముందు స్ట్రైట్గా వాళ్ళ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అవునా? లాల్ పాప్ అంటారు. బ్యాక్కి తీసుకుపోతే కేక్. వీళ్ళిద్దరు తీసుకెళ్ళమనుకోండి, కూల్ కేక్ అంటారు. బ్యాకరీకి ఎప్పుడు తీసుకెళ్ళినా కూల్ కేక్ అంటారు. దేవుని స్తోత్రం. అంటే చల్లగా తినొచ్చని. దేవుని బిడ్డలైన వారు చిన్న బిడ్డల వల్లనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా ఉండాలి అంటే అంత ఆనందపడిపోవాలి దేవుడు అంటే. అలా ఆనందించగలుగుతున్నారు ఈనాడు జనాలు? ఆనందిస్తున్నారా? చాలా మొహాలు వేసుకొని ఉంటారు చాలా మంది. పరిస్థితి ఎక్కడికి వెళ్తున్నాను? మందిలోనికి వెళ్తున్నాను. ఇది విడిపోతున్నాను. మందిరానికి వెళ్తున్నాను. ఏ ఎండ ఇది ఏంటో, నువ్వు వచ్చేది ఎండ గురించి వస్తున్నావు, వాళ్ళ గురించి వస్తున్నావు. దేవుని సంగతిలో దేవునిను
ఆనందించడానికి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంతేనా? దేవుని బిడ్డలైన వారికి ఎండ వాన వీటితో పనిలే కదా. ఎండతో పనా, వానతో పనా, చలితో పనా? అస్సలు ఆయన స్తుతించడమే కావాలి, ఆరాధించడమే కావాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. మీ హృదయాలు ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్య ధ్యానములు అలా ఉంచండి. ప్రార్థనలు, దేవుడు బయలుపరిచే విషయాల మీద దృష్టిని అలా ఉంచేయండి, కేంద్రీకరించండి. దేవుని స్తోత్రం. నాకు చెబుతూ ఉన్నారు కొందరు, మీ మందిరములో ఉన్న ఆ హెచ్చరిక మాకెక్కడ దొరకట్లేదు. మరి మీ వాళ్ళు ఎలా ఉంటున్నారు మాకు తెలియదు, ఆశిస్తున్నాం కానీ మాకైతే దొరకట్లేదు. వాళ్ళతో మనం చెప్పం కానీ ఏమి, ఇప్పుడు చెబుతాను, మన వాళ్ళే మనకు దొరకట్లేదు. చాలామంది పరిస్థితి ఎలా ఉందట, మాకైతే దొరకట్లేదు, మన వాళ్ళేమో మనకు దొరకట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. అంతేనా? ఇప్పుడు మన పిల్లలు మురికంటించుకున్నారనుకోండి, వదిలేస్తామా? ఏం చేస్తాం? మరలా కడగడం, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం. మరలా అంటించుకుంటే మరలా కడగడం, తీసుకురావడం. ఇదే మనం చేస్తున్నాం ప్రతి వారం. దేవుని స్తోత్రం. చాలా మందికి అది అలవాటు అయిపోయింది అనుకోండి. ఇక దేవుడు చూసుకుంటాడు. మనం ఎంతవరకు అయితే శుభ్రం చేయాలో అంతవరకు మనం చేయగలుగుతాం. ఇంకంతకు మించి మనం చేసేది ఉండదు, మనం చేయగలం. దేవుడు తన వాక్యంలో నుంచి ఎంత మట్టుకైతే, ఎంత జ్ఞానం అయితే, ఎంత ఆలోచన అయితే నాకు ఇస్తాడో అంత మట్టుకే నేను ప్రకటించగలుగుతాను. దానంతటి మూలం ఏంటంటే అందరూ ప్రభువునందు ఆనందించాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువులో ఆనందించి స్తుతిస్తా ఉండాలి. అస్తమానం ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అస్తమానం మనసులోనే ఎంతమంది ఉన్నారు? అస్తమానం ఆరాధించవా? నువ్వు చేయగలిగితే దేవుని స్తోత్రం. అస్తమానం మనసులో అన్నమాట. స్తోత్రం. సరిపడి ఆ ఆరాధనలో ఎంత బలం ఉంటుంది, అసలు ఎంత ఓదార్పు ఉంటుంది, ఎంత ఆదరణ ఉంటుంది. దేవుని స్తోత్రం. నేను ఒక మాట ఎక్కువగానే చెబుతూ ఉంటాను మీకు, మనము నడిపించాలని. గుర్తుంటుందా మీకు ఆ మాట? మనము నడిపించాలి. మనం నడవకుండా మనం నడిపించడానికి వాక్యంలో ఉంటుంది కదా, మీ కంటిలో ఉన్నటువంటి నలుసును తీయకుండా ఎదుటివాని కంటిలో ఉన్న దూలాన్ని గురించి మాట్లాడతావా అంటాడు. మన కంటిలో దూలం ఉంది, ఎదుటివాని కంటిలో నలుసు ఉంది. అంటే చిన్ని నలుసు అన్నమాట వాడి కంట్లో ఉన్నది. మన కంట్లో ఉన్నమో చాలా పెద్ద దూలం. దీని గురించి చూడట్లేదంట, దేని గురించి మాట్లాడతారట? నలుసు. కరెక్టేనా? డౌన్ కరెంట్ బాగా. దేవుని స్తోత్రం. దీని గురించి మాట్లాడ కరెక్టేనా? అంటే ఎవరి ముందు మారాలి? అదే చెబుతున్నాను. మార్పు అనేది ఎప్పుడు సులభం అంటే మాటల మీద దృష్టి పెట్టినప్పుడు. మొన్న ఆదివారం కూడా చెప్పాను నేను. ఏంటి ప్రసంగం మొన్న ఆదివారం? అమ్మా ఇంకా
మెయిన్ టాపిక్ మా నాన్న పర్లేదు చూసి కావలి వాణిగా నియమించాను బాగా హెచ్చరిక చేయవలెను. ఉన్నది ఎవరని చెప్పి ఎంతమంది కనెక్ట్ అయ్యింది చెప్పనా? ఎంతమందికి కనెక్ట్ అయ్యింది? అవునా కదా? ఎంతమందికి మాట్లాడరా? ఇంతమందికి కనెక్ట్ అయ్యింది. అందరూ యథావిధి. ఇప్పుడు ఎట్లా తయారైంది? యథావిధి అనమాట. రైతుకి ఏం కోపం లేదు, పాలడికి జీతం లేదన్నట్టు అట్లా తయారైందంట వ్యవహారం. దేవుని స్తోత్రం. మనం కోపడినా సరే ఏమీ లేదన్నట్టు. సరే, ఆ సంగతిని మనం కామెడీగా పక్కన పెట్టేద్దాం. మన విశ్వాస జీవితాన్ని మనం సక్రమంగా మనం నడిపించుకోగలిగితే సరిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్పవాడు కదా. గొప్పవాడైనా మాట్లాడరే, చాలా గొప్పవాడు. లోబడదామంతే. దేవునికి అలా లోబడి ఉంటే తగిన కాలమున ఏ కార్యాలు అయితే దేవుడు చేయాలనుకుంటాడో అన్నీ దేవుడు చేస్తానే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అన్నీ చేస్తాడు, ఏది తక్కువ కాదు. అన్నీ జరుగుతాయి మీ పట్ల కానీ అందరి పట్ల. ఒకటైతే మనకు తెలిసి ప్రభు రాకడైతే సమీపిస్తుంది. ఎవరికి వాడు తనను తాను కాపాడుకుంటూ సిద్ధంగా ఆయన రాకడకై ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఇదే విశ్వాస జీవిత యాత్ర అంటే. మన బ్రతుకు ద్వారా సాక్ష్యాన్ని పలకాలి. ఇదే రెండవ సాక్ష్యం అంటే. దేని ద్వారా? మన బ్రతుకు ద్వారా, మన జీవితము ద్వారా సాక్ష్యాన్ని పలకాలి. సాక్ష్యం ఇస్తేనే గొప్పవాళ్ళం అవుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం ఎంత గట్టిగా ఉంటే దేవుని యొక్క సాయము కూడా అంత బలంగా మన పక్షంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. విశ్వాసం గురించి మాట్లాడాలంటే దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుంది? ఒక్క మాట, చిన్న ఉదాహరణ, ఒక్క మాట చెబుతాను. సాధు సుందర్ సింగ్ గారు మీకు అందరికీ పరిచయమైన వ్యక్తి కదా, తెలుసు కదా నీకు? మీ ఇంటి పక్కనేనా? బాగా తెలిసినట్టు భక్తుడైన సాధు సుందర్ సింగ్ గారు. ఆయన హిమాలయాలకు వెళ్ళారు కదా, తెలుసు కదా. చాలా ఉందిలే, అది పెద్ద సాక్ష్యం. ఆయన పడుకోవడానికి స్థలం ఎక్కడ దొరకకపోతే ఒక చిన్న పాకలో కనబడతా పడుకుంది. చిన్న పాక విషయం ఏంటంటే హిమాలయాల దగ్గరలో అన్నమాట. అదంతా ఇంకా పర్వత శ్రేణులు, ఇంకా స్టార్టింగ్లో పర్వతాలు, కొండలు ఇవన్నీ ఉంటాయి. తెల్లవార్లు ఒక పులి ఆయనతో పక్కన పడుతుంది. చదివారమ్మా సాధు సుందర్ సింగ్ గారు? తెల్లవారు అదేం మాట్లాడట్లేదు, చూస్తుందంతే. ఆయన పక్కనే పడుకుంది. తెల్లారిన తర్వాత ఆయన ముఖం చూసి మెదలకుండా వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏం భయపడట్లేదు, ఈ పులి కూడా భయపడకుండా హ్యాపీగా చాలా స్నేహపూర్వకంగా పక్కనే ఉంది, కూర్చొని పడుకుంది అన్నమాట. అది అసలు ఎలా సాధ్యం? అది సాధ్యమవుతుంది అసలు? దాని గురించి ఈయనే ప్రార్థన చేయట్లా, కానీ అది అటాక్ చేయలేదు అంటే దాని అర్థం
తాను ప్రార్థన చేసినందుకు కాదు, చేయనందుకు కాదు. టాపిక్ అసలు పులి కాదు. దానికంటే ముందు విశ్వాసములో తాను బలవంతుడు. దేవుని స్తోత్రం. విశ్వాస విషయములో తాను బలవంతుడు. అదే మీకు చెబుతాను ఎప్పుడు కూడా, మీరు ఒంటరిగానే మీ బలాన్ని వృద్ధి చేసుకోవాలి. అంతేనా? ఒంటరిగానే మనం మన యొక్క శక్తిని వృద్ధి చేసుకోవాలి. మనకు కావాలి శక్తి. నాకు వ్యక్తిగతంగా బలం అనేది నాకు అవసరం. దేవునితో ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు. ఆ 99 మందిని నువ్వు చూడకూడదు. అర్థమైంది అన్నమాట? చూడకూడదు. నీవు దేవునితో ఏ అనుబంధాన్ని కలిగి ఉన్నావు అనేది ఒక్కటే చూడాలి. దేవుని స్తోత్రం. నేను ఎలా నడుస్తున్నాను అదొక్కటే. నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అదొక్కటే. ఇంక వేరేది పక్కనున్న వ్యక్తులతో సంబంధము లేదు. దేవునితో మన యొక్క ఆలోచన కనెక్ట్ అయిపోయి ఉండాలి అక్కడ. దేవుని స్తోత్రం. ఎవరితో? దేవునితో. నేను దేవునితో మాట్లాడుతున్నా, దేవుడేమో నాతో మాట్లాడుతున్నాడు. అంతే. ఆమెనున్న తర్వాత ఆరాధించుకుంటూ ఇంటికి వెళ్ళిపోవడం వరకు. అది నిజమైనటువంటి క్రైస్తవ ఆరాధన అవుతుంది. దేవుని స్తోత్రం. హృదయం అంతా ఆనందముతో నిండిపోతుంది. అటు ఇటు ఏళ్ళు లేరు ఆళ్ళు లేరని చూస్తే నిరాశ వస్తుందన్నమాట. నేనున్నాను అది అంతే. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఏంటి? నేనున్నా. నా ఒక్కడి కోసం నా దేవుడు మాట్లాడతాడంతే. ఆమేన్. అంతేనా దేవుడు చెప్పింది? 99 గొర్రెలను వదిలిపెట్టేసి ఆ ఒక్క గొర్రె నేనే. దేవునికి మహిమ కలుగును గాక. నా కోసం ఆయన వచ్చేసాడు. నేను దొరికిన గొర్రెను అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకేనా? ఎవరు? నేను దొరికిన గొర్రె, తప్పిపోయిన గొర్రెను కాదు. ఒకప్పుడు తప్పిపోయి, ఇప్పుడు దొరికిన గొర్రెను. నా దగ్గరకు ఆయన ఒక్కడి కోసం నా దగ్గరకు వచ్చాడు. నాతో ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నాకు సంతోషం. దేవునికి మహిమ. ఇది మన సంతోషించేది తీరు. లోబడదాం దేవునికి. దేవుని మాటలకు లోబడదాం. సాగిపోదాం. ఎంతవరకు ప్రభు మనలను నడిపిస్తాడో అంత దూరం మన ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, జీవాధిపతి యేసునాథుడు, ఆయనతో కలిసి మనం జర్నీ చేద్దాం. ఈ వాక్యము ప్రభు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, చిన్న ప్రకటన. శనివారం రాత్రి సహోదరి అచ్చమ్మ గారి ఇంట్లో ప్రార్థన కూటం. శనివారము రాత్రికి మ్యారేజ్ ఉంది కదా వాళ్ళ ఇంట్లోని. వాళ్ళు ఏంటంటే మాకు అయినా అనేది వాళ్ళ ఆలోచన. దేవుని స్తోత్రం. వివాహం ఘనంగా జరగాలని ప్రార్థన చేస్తాం. ఎందుకంటే విగ్రహానికి సంబంధించిన మన ప్రార్థన ఏంటంటే వివాహాలంతా వాళ్ళు బాగుండాలని ప్రార్థించారు. దేవుని స్తోత్రం. ఓకేనా? మన ప్రార్థన ఏంటి? అంతే. మన పరిధిలో ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం చేస్తాం. శనివారం రాత్రి ప్రార్థన కూడిక ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడండి. సరేనా? ప్రార్థన చేసుకుందాం.